ఒకప్పుడు సినిమాలను ఎంచుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చూపినంత కేర్ మరే ఇతర హీరో చూపేవాడు కాదన్న టాక్ ఒకటి ఉండేది. ఇతర హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్లు కొట్టడం, తాను రిజెక్ట్ చేసిన కథలతో అవతల వాళ్ళ ఫ్లాపులు చవి చూడడం, ఇలా చెరువు డెసిషన్ల మీద మేకర్లకు చాలా నమ్మకం ఉండేది. అయితే ఆ లక్షణాలు ఇప్పుడున్న మెగా ఫ్యామిలీలో ఒకరంటే ఒకరికి లేకపోవడమే ఇప్పుడు చర్చగా మారింది. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ ఇలా ఎవరిని చూసుకున్నా రాంగ్ చాయిస్ కథలతో బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం నెలకొంది. అంతెందుకు, ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కథలను ఎంపిక చేసుకోవడంలో తడబడటం చూస్తూనే ఉన్నాం. అందుకే చెర్రీ విషయంలో ఎప్పుడూ చిరు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాడు కూడా. కానీ మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క అల్లు అర్జున్ మాత్రం స్పెషల్గా చెప్పచ్చు. అందుకు ఉదాహరణ సరైనడు, రుద్రమదేవి చిత్రాలను చెప్పచ్చు. సరైనడు కథ ముందు చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళిన తర్వాతే బన్నీ దగ్గరికి వచ్చింది. తన క్రేజ్తోనే దాన్ని బ్లాక్ బస్టర్గా నిలబెట్టి 70+ కలెక్షన్స్ రాబట్టడానికి కారణమయ్యాడు. ఇక రుద్రమదేవి విషయంలోనూ అంతే. గోన గన్నారెడ్డి పాత్రకు కూడా ముందు మరో 2 స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ చివరకు బన్నీ ఓకే చేయడము, ఆ పాత్ర ఎంతగా పేలిందో చెప్పనక్కర్లేదు. రీసెంట్ మిస్టర్ సినిమాను తప్పుకోవడం కూడా బన్నీ చాయిస్ ఎంత కరెక్ట్గా ఉందో తెలియచేస్తోంది. ఇలా మోస్ట్ ఎంటర్టైనింగ్ ఉన్న పాత్రలను ఎన్నుకుంటూ ఒకప్పుడు చిరుని తలపిస్తున్నాడని సినీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అయితే దర్శకులు నమ్మి చిరు చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ దాఖలాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం బన్నీ కాస్త జాగ్రత్తగా ఉంటే చాలని వారు సూచిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో బన్నీ ఒక్కడే సరైనోడా అనే వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.